ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు. వినటం వల్ల విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను మీ ప్రార్థన చేర్చుకుని వేసినామని బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాను. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్న వాటినునకు రుజువైన ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రజలలో దేవుని వాక్యము వలన నిర్మూలమై ఉన్నవి. అందును బట్టి అదృశ్యమైనది కనబడును, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఏంటది? విశ్వాసమనున్నది ఎలా ఉన్నది? నిరీక్షింపబడిన వారికి నిజస్వరూపమై ఉన్నది. అదృశ్యమై ఉన్నవి వినుటకు విశ్వాసము రుజువై ఉన్నది. అంటే విశ్వాసం ఎలాగున్నది? నిరీక్షణ కలిగి ఉన్నది. నిరీక్షణను మనము కోల్పోతామా? ఒకవేళ ఒక పనిని మనం చేయాలనుకున్నాం అనుకో, ఆ పనిని సాధించే వరకు కూడా ఓపికతో నిరీక్షణతో దాన్ని ఎలా సాధించాలి, ఎలా చెందాలి అని ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక ఆమె ఒక కొండ శిలువను పెంచుకుంటుందంట. తెచ్చుకొని ఎక్కడి నుంచో తెచ్చుకుని, ఇప్పుడు అందరూ జంతువులు పశువులనే కదండి, మనుషుల్ని ఎవరిని ప్రేమించట్లేదు. అందరూ కూడా జంతువుల్ని వాటిని ప్రేమిస్తున్నారు కానీ మనుషుల్ని ఎవరు కూడా ప్రేమించట్లేదు. అలాగే ఒక ఆమె ఒక పాము తెచ్చుకుని చిన్నప్పటి నుంచి కూడా పెంచుతూ ఉన్నదండి. ఆ పాము చాలా పెద్దదైంది. పెద్దదైన తర్వాత కొండ శిలువ ఎవరిని మింగుతుంది? మనుషులనే కదా తింటుంది. అది అలా పెంచిన తర్వాత చిన్నప్పటి నుంచి తిని పాలు తాగి ఇవన్నీ పెట్టిన ఏది పెడుతుంది తిని అలా పెరిగింది. పెద్దదైన తర్వాత ఆమె ఒక 10 రోజుల నుంచి ఏమీ తినడం మానేసిందంట. ఆ పాము ఏమీ తినడం మానేస్తే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిందంట. ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆమె అన్నదంట, డాక్టర్ పరీక్షలన్నీ చేసే పాముకి అని ఈమె నిన్ను తినాలని చూస్తుంది, ఎలా తినాలా ఎలా మింగాలా అని చూస్తుంది. ఈ పాము 20 రోజుల నుంచి తినడం మానేసింది. నిన్ను ఎలా మింగితే లోపలికి జీర్ణం అవుతుందా అని ఈ పాము తినడం మానేసింది తిండి అని చెప్పిందండి డాక్టర్ అమ్మ. అప్పుడు వెంటనే ఎవరికైనా భయం వేస్తుంది కదా, ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి దాన్ని పెంచి పెద్ద చేసి నన్నే తినాలని చూస్తుందని ఎవరికైనా సరే ఒక పాము ఏం చేస్తుంది? దాని నిజస్వరూపము బయట పెడుతుంది. ఎందుకంటే పాము విషపూరితమైనది. అంతకంటే మనుషులు ఇంకా విషపూరితమైన మనుషులు ఉన్నారు ఈ లోకంలోని. అది పాము వెంటనే తీసుకెళ్ళి అడవుల్లోకి వదిలేసింది. ఎందుకంటే తన ప్రాణాన్ని తను రక్షించుకోవాలి కదా. ఎంత నిరీక్షణ కలిగింది! 20 రోజులు తినటం మానేసి చిన్నప్పటి నుంచి పెంచింది కదా అని విశ్వాసం లేకుండా అంత మాటలు మీద పడుకోవడమే మీద ఉండడమే చేసేదట. అప్పుడు పరీక్షించిన తర్వాత దాని నిజస్వరూపం తెలిసిన వెంటనే తీసుకెళ్ళి అక్కడ అడవుల్లో వదిలేసింది. అలాగా మనము పాముకి ఎంత పాలు పోసి పెంచినా సరే దాని నిజస్వరూపం అని, మనుషులు కూడా అలాగే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి యునుట వలన వనుటకు రుజువైన ఉన్నది. దానిని బట్టియే కదా పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రజలను దేవుని వాక్యము నిర్మూలము అయ్యున్నది. ఎక్కడనే దేవుని వాక్యం ఎక్కడ నిర్మూలమై ఉన్నది? ప్రజలలో నిర్మూలమై ఉన్నది. దేవుని వాక్యము నిరీక్షింపబడుచును. మనం ఎదురు చూడాలి, నిరీక్షణతో మనం ఓపికతో ఎదురు చూడాలి. మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. వాటన్నిటిని కూడా దేవుడే చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే నిరీక్షణను కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఓపికతో ఎదురు చూడాలి. మనం దేవుని వైపు మాత్రమే చూడాలి కానీ మనుషుల వైపు కాదు. మనం ఎంత మాత్రమును కూడా దేవుని వైపు చూడాలి. మనం ఈ లోకపు వైపు చూస్తే అన్ని శ్రమలే, అన్ని కష్టాలే ఉంటాయి. కానీ మనం దేవుని వాక్యము వైపే. పెద్దలను నిర్మూలమై ఉన్నారని అంటున్నాడు. అందుని బట్టి అదృశ్యమై ఉన్నది అంటున్నాడు. కనబడనని అన్నాడు. పదార్థముల చేత నిర్మింపబడలేదు అంటున్నాడు. విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నామని అన్నాడు. విశ్వాసము చేత గ్రహింపబడను. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేని కంటే శ్రేష్టమైన బలి ఇచ్చాడు. కానీ ఎవరి బలిని కోరుకున్నాడు దేవుడు? ఎవరి బలిని ఇష్టపడ్డాడు? విశ్వాసమును బట్టి ఇచ్చాడు. కయ్యేను విశ్వాసమును బట్టి ఇచ్చాడు. శ్రేష్టమైన దేవునికి బలి అర్పించాను. దేవుడు
దేవుడు అతని బలిని గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి నొందిన తర్వాత కూడా ఆ విశ్వాసం ద్వారానే మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడెను. అతడు కొనుపోబడినప్పుడు దేవునికి ఇష్టడై ఉండెను. దేవునికి ఇష్టడై సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతనిని కొనిపోవును గనుక అతడు కనబడలేదు. ఎందుకు? విశ్వాసమును బట్టి, దేవుని నిరీక్షణను బట్టి అర్పణలు అర్పించాడు. కానీ శ్రేష్టమైన అర్పణలు అర్పించాడు. కానీ నమ్మకమైన అర్పణలను అర్పించాడు. కానీ బలిని కోరలేదు, ఏది కూడా కోరలేదు. శ్రేష్టమైన అర్పణనే అడిగాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నాము? దేవునికి ఏదో ఒకటిగా మనము బలిగానే అడుగుచున్నాము. కానీ నిరీక్షణ కలిగి మనం అడుగుచున్నామా? మన హృదయం ఎప్పుడైనా సరే పరిశీలన చేసుకుంటున్నామా? దేవుని వాక్యంలో మనం ఎలా ఉంటున్నాము? మనం దేవునికి అర్పించే వాటిలో మనము మనస్ఫూర్తిగా అర్పిస్తున్నామా, లేకపోతే విశ్వాసంతో ఇస్తున్నామా, లేకపోతే ఎలా ఇస్తున్నామా అనేది ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరులారా. ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు మనము శ్రేష్టమైన వారిగానే ఉండాలి. దేవుడు శ్రేష్టమైన బలిని కోరాడు, సాక్ష్యమును కోరాడు, విశ్వాసమును కోరాడు. కానీ హానోకైతే ఏం చేస్తున్నాడు? మృతి నొందెను. విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసము మరణం చూడలేదు. హానోకు ఏమి చూడలేదు? మరణం చూడలేదు. కొనుపోబడి ఉన్నాడు, లేపబడి ఉన్నాడు, ఎత్తబడి ఉన్నాడు. అలాగే దేవునికి ఇష్టడై కూడా ఉన్నాడు, దేవునికి సాక్ష్యంగా ఉన్నాడు. కాగా అతడు కొనుపోబడిన కనుక అతడు కనబడలేదన్నాడు. విశ్వాసం లేకుండా దేవుని దృష్టికి మనము ఏది కూడా చేయలేదు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి హానోకు అది వరకు చూడని సంగతులను గూర్చి దేని చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారిని మరణ రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతిమంతునికి వారసుడాయని. ఎలాగో హానోకు నీతిమంతునికి వారసుడు. నీతిమంతులు మనం చెప్పుకోవడం కాదు, దేవుడు నిర్ణయిస్తే మనం నీతిమంతులు తప్పగాని మనం దేవుని చూడకుండా మనం ఏమి చేయలేము. దేవునికై ఇష్టలై ఉండకుండా మనం ఈ లోకంలో ఏది కూడా సాధించలేము. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా. నిచ్చిన వారికి చూచుచిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా, నేను చిన్న వారు మొదలు పెద్దవారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిలిచిన వారికి చూచుచిన వారికి ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినైనా, ధనికులనేమి భేదాలనేమి దీవించినైనా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానము దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతున్నాయి, వాటి సఫలతను దయచేయమని, నా ప్రార్థనని నీ కోసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు భూమింది నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.